వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు వచ్చి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో నేషనల్ ఇన్కమ్ టాపిక్ నుంచి టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డింగ్ టు ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ, ద ఫస్ట్ official estimate of national income in independent India were prepared by Central Statistical Organization. Option B, the Government of India merged the Central Statistical Office and the National Sample Survey Office in 2016. Option C, the National Statistical Office was established under Ministry of Statistics and Program Implementation. Choose the correct statements. Option 1, A and C. Option 2, B and C. Option 3, ABC. Option 4, ఓన్లీ ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఏలో ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఈఎస్ఓ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్ ఎప్పుడు జరిగింది అంటే 1956లో జరిగింది. అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఓ వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెంట్ రైట్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అట్ సేమ్ టైమ్ ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్ కూడా వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే మనకి 2019లో వచ్చేసి ఏంటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఫామ్ చేశారు. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వచ్చేసి ఏంటంటే ఒకటి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్లస్ సో ఇయర్ అండ్ ఎన్ఎస్ఎస్ఓ, సో ఇయర్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. సో ఈ రెండింటిని మెర్జ్ చేసి ఏం చేశారు అంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఫామ్ చేశారు అన్నట్టు. అండ్ ఈ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ దేని కింద వర్క్ చేస్తుంది అంటే సో ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఏంటంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వచ్చేసి 2016లో ఫామ్ చేయాలి. ఎప్పుడు చేశారు? 2019లో చేశారు. అంటే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే ఎన్ఎస్ఓ వచ్చేసి ఏంటి అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వర్క్ చేస్తారు. సో ఇక థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. అంటే మనకి ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి వచ్చేసి రాంగ్ అంటుంది. సో ఆప్షన్ బి వచ్చేసి ఏంటంటే సో ఇది ఆప్షన్ బి వచ్చేసి ఇది రాంగ్ అయిపోతుంది రైట్. ఇందులో కూడా ఆప్షన్ బి ఉంది కాబట్టి ఇది కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇయర్ ఏ అండ్ సి రెండు రైట్ ఉన్నాయి. సో ఇయర్ ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ అన్నట్టు రైట్. అండ్ అలానే వచ్చేసి సో ఇయర్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను, ఇది మీరు చూడొచ్చు. అండ్ కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ద నేషనల్ ఇన్కమ్. ఆప్షన్ ఏ వచ్చేసింది అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఈస్ ద ట్రూ మెజర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్. అండ్ ఆప్షన్ బి వచ్చేసిందంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఈస్ బెటర్ ఇండెక్స్ ఆఫ్ సో యర్ ఎకనామిక్ వెల్ఫేర్ యాజ్ కంపేర్ టు ద నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ అని అడుగుతున్నట్టు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ ఏ సో ఇయర్ 1 వచ్చేసి ఏ అండ్ ఆప్షన్ 2 వచ్చేసి బి, ఆప్షన్ 3 వచ్చేసి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ 4 వచ్చేసి నైదర్ ఏ నార్ బి అంటున్నారు. సో దీన్ని ఒకసారి మనం గమనిస్తే మనకి జనరల్గా వచ్చేసి ఏంటంటే సో హియర్ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒకటి వచ్చేసి ఏంటి అంటే సో హియర్ బేసిక్ ప్రైస్, ఒకటి వచ్చేసి బేసిక్ ప్రైస్, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కాన్స్టెంట్ ప్రైస్ అని కూడా పిలుస్తాం. సో హియర్ కాన్స్టెంట్ ప్రైస్ అని కూడా దీన్నే పిలుస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అలానే వచ్చేసి ఏంటంటే కరెంట్ ప్రైస్. సో రెండోది వచ్చేసి ఏంటంటే కరెంట్ ప్రైస్ యూజ్ చేస్తున్నట్టు. సో ఇందులో ఒకసారి బేస్ ప్రైస్ ఒకసారి ఏంటి అంటే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మనము బేస్ ఇయర్ యూజ్ చేస్తున్నట్టు రైట్. ఆ బేస్ ఇయర్ వచ్చేసి ఏంటంటే 2011 to 2012 బేస్ ఇయర్ ప్రజెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. అండ్ ఈ బేస్ ఇయర్ లో వచ్చేసి ఆర్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ చూస్తే మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చేసిందంటే అడ్జస్టెడ్ ఉంటుంది అన్నట్టు. సో ఇయర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి అడ్జస్టెడ్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఇయర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క రేట్ ధర ఇంక్రీజ్ కావడాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సో ఇన్ఫ్లేషన్ అని పిలుస్తున్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయి ఉంది కాబట్టి యాక్చువల్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఇన్కమ్ ఏది ఇండికేట్ చేస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ బేసిక్ ప్రైస్ ఆర్ కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఇండికేట్ చేస్తున్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే బెటర్ మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఏది చేస్తుంది అంటే సో ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఇటు బేసిక్ ప్రైస్ చేస్తున్నారు. సో దీన్నే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ అంటే సింపుల్ గా దీని ఏమని పిలవచ్చు అంటే దీన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇది నామినల్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే రియల్ ఇన్కమ్ అవుతుంది. సో బేసిక్ ప్రైస్ తో చేస్తేనేమో దాన్ని రియల్ ఇన్కమ్ అని పిలుస్తాము, కరెంట్ ప్రైస్ తో చేస్తే ఏమని పిలుస్తాం అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తా ఉంటాం. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇందులో వచ్చేసి ఇన్ఫ్లేషన్ రైట్. సో ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది
ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా పర్చేసింగ్ పవర్ అనేది మెజర్ చేయడం కష్టం అన్నట్టు, రైట్? ఇప్పుడు మనకు ఆప్షన్స్ చూస్తే నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్, రైట్? సో మనకు వచ్చేసింది కరెక్టే అండి. సో ఇయర్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే బేస్ ఇయర్. ఇందులో వచ్చేసిందంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయడం వల్ల మనకు వచ్చేసింది అంటే మనము బెటర్ గా ఎకనామిక్ వెల్ఫేర్ ని మెజర్ చేయగలుగుతాము, ఆర్ యాక్చువల్ పీపుల్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనము మెజర్ చేయొచ్చు. కాబట్టి వచ్చేసిందంటే సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఇస్ బెటర్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనము నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇది ఎకనామిక్ వెల్ఫేర్ ని కరెక్ట్ గా మెజర్ చేయదు. ఎందుకు అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ మనం వచ్చేసిందంటే సో ఇయర్ పర్చేసింగ్ పవర్ అనేది ఆర్ ఎకనామిక్ వెల్ఫేర్ అనేది ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము అన్నట్టు. కాబట్టి వచ్చేసింది స్టేట్మెంట్ బి రాంగ్, స్టేట్మెంట్ ఏ వచ్చేసి రైట్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. రైట్, అలానే వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ద నేషనల్ ఇన్కమ్. ఆప్షన్ ఏ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఓన్లీ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ నేషన్ ఇన్ ద గివెన్ టైమ్ పీరియడ్ ఇన్ 1 year ఈస్ కాల్డ్ యాజ్ ఎ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. సెకండ్ ఆప్షన్ బి వచ్చేసి వైల్ ఎస్టిమేటింగ్ ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్ నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది జీడిపి, రైట్? సో ఇందులో వచ్చేసిందంటే మనం ఒకసారి ఆప్షన్ ఏ గమనిస్తే ఆప్షన్ ఏ వచ్చేసింది జీడిపి అంటే ఏంటి అంటుంది. జీడిపి అంటే ఏంది? ఫైనల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ది నేషన్ ఇన్ ఏ 1 year ఈస్ కాల్డ్ యాజ్ ఏ జీడిపి. సో ఎప్పుడైనా సరే మనం ఏంటి అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓన్లీ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము, ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి కన్సిడర్ చేయము. ఎందుకు? ఇంటర్మీడియట్ గూడ్స్ కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే డబల్ కౌంటింగ్ అవుతుంది. ఈ డబల్ కౌంటింగ్ వల్ల వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనం వచ్చేసి జీడిపి అనేది ఎస్టిమేట్ చేయలేము. అందుకే మనకి జీడిపి డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ నేషన్ ఇన్ ఏ 1 year ఈస్ కాల్డ్ యాజ్ ఏ జీడిపి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి ఆప్షన్ ఏలో వచ్చేసిందంటే ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ అని ఉంది. సో ఇక్కడ ఏం రావాలి? ఫైనల్ గూడ్స్ అని రావాలి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసింది ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్. అండ్ కమ్ టు ద ఆప్షన్ బి. ఆప్షన్ బి లో వచ్చేసి మనకి దేని గురించి మాట్లాడుతున్నాడు? గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటి అంటే జీడిపి ప్లస్ సో యర్ నెట్ ఫారెన్ ఇన్కమ్. ఓకే, సో యర్ నెట్ ఫారెన్ ఇన్కమ్. సో నెట్ ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంది? లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు సో యర్ నెట్ ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఎర్న్ బై ద రెసిడెంట్స్ అబ్రోడ్. ఓకే, మన ఇండియన్స్ వచ్చేసి అబ్రాడ్ లో ఇన్కమ్ జనరేట్ చేస్తారు కదా, సో ఇయర్ దాన్ని అండ్ అలానే మైనస్ అండ్ అట్ సేమ్ టైం ఫారెనర్స్ వచ్చేసి మన ఇండియాలో కూడా ఎర్న్ చేస్తారు కదా, సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి ఏంటంటే నెట్ ఫారెన్ ఇన్కమ్, రైట్? ఇక్కడ ఆప్షన్ బి చూస్తే వైల్ ఎస్టిమేటింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఈస్ సబ్ట్రాక్టెడ్. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉందండి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? జీడిపి ప్లస్ నెట్ ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంది? ఇక్కడ పాజిటివ్ ఉంది, మీన్స్ ఎడిషన్. బట్ ఇక్కడ వచ్చేసి ఏమని ఇచ్చాడు? సబ్ట్రాక్షన్ అని ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ బి కూడా వచ్చేసింది రాంగ్. సో ఓవరాల్ గా వచ్చేసింది బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్, మీన్స్ సో హియర్ ఆప్షన్ వచ్చేసి నైదర్ ఏ నార్ బి ఈస్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, రైట్? అలానే వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసింది which of the following statement is or true in the relation to the estimation of national income with the help of output method, right? So ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసింది under this method the market value of final goods and services in an economy is given here considered as a estimation of national income, right? And option B వచ్చేసింది under this method so you're avoiding double counting the value of intermediate goods is not considered while estimating the national income. సో మనకు వచ్చేసింది జనరల్గా వచ్చేసింది అంటే నేషనల్ ఇన్కమ్ ని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే 3 మెథడ్స్ వాడతాం అన్నట్టు. ఒకటి వచ్చేసిందంటే ఇన్కమ్ మెథడ్, రైట్? అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే అవుట్పుట్ మెథడ్, రైట్? దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ప్రొడక్షన్ మెథడ్ అని పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే ఎక్స్పెండిచర్ మెథడ్. థర్డ్ వన్ ఈస్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఇక్కడ ఏమంటుండో అవుట్పుట్ మెథడ్, రైట్? సో ఇక్కడ వచ్చేసింది అవుట్పుట్ మెథడ్ వచ్చేసి మనము నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎకానమీ అంటున్నాం. కాబట్టి మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే, రైట్? అండ్ నెక్స్ట్ అలానే వచ్చేసింది
ఎప్పుడైనా సరే నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది మనం కన్సిడర్ చేయము. ఎందుకు ఇంటర్మీడియట్ గూడ్స్ ని మనం కన్సిడర్ చేస్తే అదేమైపోతుంది అంటే డబుల్ కౌంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసిందంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయము. ఓకే. ఎందుకంటే టు అవాయిడ్ ద డబుల్ కౌంటింగ్. అంటే ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో బోత్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసింది. సో హియర్ ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 5 చూద్దాం. క్వెషన్ నెంబర్ 5 లో ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా? సో ఆప్షన్ ఏ వచ్చేసి in the estimation of gross national income, the income generated given year within the geographical boundary of country only is considered. Option B వచ్చేసి the income earned by the Indian citizens by working abroad is a part of say, gross national income at market price. Option C, to arrive the gross value of added basic price, indirect taxes or added to gross domestic production at market price. Option D వచ్చేసి gross value added at factor cost is equal to the gross value at basic price less net production taxes. Choose the correct answer. So here option 1 B and D, option 2 ACD, option 3 BCD and option 4 వచ్చేసి ABCD. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, రైట్. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసిందంటే ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద కంట్రీ రెసిడెన్స్ బోత్ డొమెస్టికల్లీ అండ్ అబ్రోడ్, ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే కన్సిడర్ చేస్తున్నట్టు. అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు రెసిడెంట్ వచ్చేసి విత్ ఇన్ ద కంట్రీలో, అలానే సో ఇయర్ అబ్రోడ్ లో కూడా సో ఇయర్ ఇన్కమ్ వస్తే ఆర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దాన్ని ఏం చేస్తామంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ లో వచ్చేసి ఏం చేస్తామంటే కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇయర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందని ఒకసారి చూడండి. ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ జనరేట్ ఇన్ ద గివెన్ ఇయర్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ కంట్రీ, ఓన్లీ కంట్రీదే కాదు అబ్రోడ్ కూడా ఏం చేస్తాము కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కంట్రీ అన్నట్టు చేపట్టి సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ దీన్ని సో ఇయర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఇండియన్ సిటిజన్స్ by working abroad is a part of so India gross national income at market price, right. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసింది కరెక్ట్గా అండి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు రెసిడెంట్ ఎర్న్ చేసిన డొమెస్టిక్ ఎర్న్ చేసింది, అబ్రోడ్ ఎర్న్ చేసింది, రెండింటిని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ ఓన్లీ, రైట్. సో ఇయర్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటున్నాడు. సో ఇయర్ గ్రాస్ వాల్యూ యాడెడ్, ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ వచ్చేసిందంటే సో ఇయర్ ఎలా మెజర్ చేస్తాం అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైస్ ఈక్వల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే జీడిపి, రైట్. సో ఇయర్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఓకే, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రైట్, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో ఇయర్ ప్లస్ సబ్సిడీస్ కూడా కౌంట్ చేస్తూ ఉంటాం. సో జీవీఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీడిపి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. అండ్ సిమిలర్లీ సో ఇయర్ జీవీఏ సో ఇయర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇయర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు మనకి జీవీఏ, రైట్. సో ఇయర్ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ మైనస్ సో ఇయర్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, ఓకే, నెట్ ప్రొడక్షన్ taxes. సో ఇందులో ఇవి కూడా కన్సిడర్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఏముంది? ద అరైవ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేసామా? గ్రాస్ వాల్యూ యాడెడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమైతున్నాయి? అవుట్ఫ్లో అవుతున్నాయి కాబట్టి మైనస్ అవుతుంది అన్నట్టు. సబ్సిడీస్ యాడ్ చేస్తాము, రైట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి ఏంటంటే మైనస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంది? యాడెడ్ అన్నాడు, సో సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి యాడెడ్ ఉంచాలి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సో గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ లెస్ నెట్ సో నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఏమంటున్నాడు? లెస్ అంటున్నాడు. సో ఇయర్ లెస్ మీన్స్ మైనస్. సో అంతే కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ద గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. సో ఇక్కడ మైనస్ చేస్తుంది కాబట్టి సో నా ఇయర్ ఇట్ ఈస్ లెస్ వాల్యూ అవుతుంది. సో ఇయర్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్స్. సో ఇయర్ మనకి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్స్, రైట్. సో ఇయర్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. సో సిక్స్త్ క్వశ్చన్ గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ అంటుంది. నాట్ ట్రూ నేషనల్ ఇన్కమ్. సో ఇయర్ ఆప్షన్ ఏ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్
with a base year is called as a national income at a constant price, right? And option B, national income estimated in current year price is known as a real national income. And third option వచ్చేసి, so here in India, National Sample Survey Organization provided national income estimates గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే, సో ఇయర్ ఫస్ట్ మనం ఏమన్నాము, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రైస్ అని పిలుస్తాం, రైట్? సో ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఎటు బేసిక్ ప్రైస్, ఆర్ దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కాన్స్టెంట్ ప్రైస్ అని కూడా పిలవచ్చు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే కరెంట్ ప్రైస్. ఓకే, సో ఇయర్ కరెంట్ ప్రైస్ ప్రజెంట్ ఉన్న ప్రైసెస్ తో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కరెంట్ ప్రైస్ అని పిలుస్తాం, రైట్? అయితే నేషనల్ ఇన్కమ్ ఎట్ బేసిక్ ప్రైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బేసిక్ ఇయర్ యూజ్ చేస్తాం. సో ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుందో అడ్జస్ట్ అయిన ఒక ఇయర్ మనం ఏం చేస్తాం అంటే బేసిక్ ఇయర్ గా తీసుకుంటాం. ఇక్కడ బేస్ ఇయర్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇయర్ 2011 అండ్ 2012 యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని నేషనల్ ఇన్కమ్ ఎటు బేసిక్ ప్రైస్ అని పిలుస్తాం, దాన్నే కాన్స్టెంట్ ప్రైస్ అని కూడా పిలుస్తున్నట్టు. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ అంటే రియల్ వాల్యూ ఇస్తుంది కాబట్టి దీన్నే సో ఇయర్ రియల్ నేషనల్ ఇన్కమ్ అని కూడా చెప్పొచ్చు. ఇది రియల్ నేషనల్. కరెంట్ ప్రైస్ లో వచ్చేసి ఏంటి అంటే, సో ఇయర్ ఇన్ఫ్లేషన్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు వచ్చేసి ఏంటి అంటే, సో ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ది నేషనల్ ఇన్కమ్ బేస్ ప్రైస్ అన్నట్టు. కాబట్టి నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం అన్నట్టు. దిస్ ఇస్ ద అనదర్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి సో ఇయర్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి ఏంటి అంటే ఇది క్యాలిక్యులేట్ చేయదు, మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఫోకస్ ఆన్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వచ్చేసి ఓన్లీ సోషో ఎకనామిక్ సర్వేస్ మాత్రమే చేస్తుంది. ఓకే, సోషో ఎకనామిక్ సర్వీస్ చేస్తుంది, బట్ నేషనల్ ఇన్కమ్ మాత్రం మెజర్ చేయదు. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఎట్ బేస్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్, రైట్? సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ రైట్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్ కరెంట్ ఇయర్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ రియల్. కరెంట్ ఇయర్ ఏమని పిలుస్తాము, నామినల్ నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం, కానీ రియల్ అన్నారు కాబట్టి ఆప్షన్ బి వచ్చేసి రాంగ్. నెక్స్ట్, ఇన్ ఇండియా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్. మనకి నేషనల్ ఇన్కమ్ ని ఇది ఎస్టిమేట్ చేయదు. ఏం ఎస్టిమేట్ చేస్తుంది, సోషో ఎకనామిక్ సర్వేస్ మాత్రమే చేస్తుంది. సో ఇయర్ సి ఆప్షన్ కూడా రాంగ్. మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది నాట్ ట్రూ అంటుంది. నాట్ ట్రూ వచ్చేసింది బి అండ్ సి మాత్రమే నాట్ ట్రూ. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి ఇక్కడ ఆన్సర్, రైట్? 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం. 7th క్వశ్చన్ వచ్చేసి ఒకసారి గమనిస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్? ఆప్షన్ ఏ, ద గ్రోత్ రేట్ ఆఫ్ nominal gross value added at basic price was more in 22-23 as compared to the growth rate of 21 and 22. So option B, in 22-23 the per capita income at current price was more than the SOA capital income at the current price. So per capita income at current price. Option C వచ్చేసి, so the per capita net state domestic production at current price or base year 11 and 12 in 22-23 was more in Telangana than the Haryana, రైట్? సో దీన్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే, మనకి నామినల్ జీవీఏ గ్రోత్. ఓకే, సో ఇయర్ నామినల్ జీవీఏ, సో ఇయర్ నామినల్ జీవీఏ గ్రోత్ ఒకసారి గమనిస్తే మనకి 2021, సో ఇయర్ 2021 అండ్ 2022 ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 19.5% ఉంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే 22 అండ్ 23లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15.4% ఉన్నట్టు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ స్టేట్మెంట్ లో వచ్చేసి జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ మోర్ అంటుంది ఇన్ 22-23. సో ఇయర్ 22-23లో వచ్చేసి ఎంత ఉందండి, 15.4 ఉంది కంపేర్ విత్ 21 అండ్ 22. అంటే మనకి ఇక్కడ వచ్చేసి లెస్ ఉండాలి. సో కానీ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మోర్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్, రైట్? నెక్స్ట్ వన్, సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ మోర్ దెన్ దే సో ఇయర్ పర్ క్యాపిటా ఇస్ ద కాన్స్టెంట్ ప్రైస్ అన్నట్టు. సో మనకి ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే రైట్. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే, ద పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కరెంట్ ప్రైస్ బేస్ ఇయర్ తెలంగాణ అండ్ హర్యానా. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి సో ఇయర్ ఎన్ఎస్డిపి, సో ఇయర్ ఎన్ఎస్డిపి అంటే ఏంది, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 22 అండ్ 23లో అబ్జర్వ్ చేస్తే మనకి సో హర్యానా ఈజ్ మోర్, రైట్? హర్యానా వచ్చేసి మోర్. ఎంత పర్ క్యాపిటా వచ్చేసి ఎంత ఉంది అంటే, పర్ క్యాపిటా ఎన్ఎస్డిపి ఎంత ఉంది అంటే సో ఇయర్ 3.7 lakhs ఉంది, 3.7 lakhs ఉంది.
అదే తెలంగాణది ఎంత ఉంది? తెలంగాణది ఎంత ఉంది అంటే సో హియర్ 3.1 లాక్ ఉంది అన్నట్టు. బట్ ఇక్కడ వచ్చేసింది తెలంగాణది వచ్చేసి పర్ క్యాపిటా లెస్ ఉంది కంపేర్ టు ద హర్యానా. బట్ ఇక్కడ ఏమన్నాడు మోర్ అంటుండు. వాజ్ మోర్ ఇన్ తెలంగాణ అంటుండు. సో ఆప్షన్ సి వచ్చేసి మనకు వచ్చేసింది రాంగ్. రైట్. సో హియర్ ఆప్షన్ సి కూడా రాంగ్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ వచ్చేసింది ఓన్లీ బి మాత్రమే కరెక్ట్. రైట్. ఇక్కడ బి ఉన్న స్టేట్మెంట్ ఎక్కడ లేదు. రైట్. సో మనకి ఇక్కడ ఆప్షన్ సో హియర్ ఆప్షన్ బి అండ్ సి ఉంది. బట్ ఇక్కడ సి రావద్దు. అంటే టీజీపీఎస్ వచ్చేసింది ఈ క్వశ్చన్ వచ్చేసి రాంగ్ చేసింది. ఇక్కడ ఆప్షన్ ఈ సి తీసేసినాం అనుకోండి మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది అన్నమాట. రైట్. సో హియర్ దిస్ ఇస్ ద 7th క్వశ్చన్. నెక్స్ట్ అలానే 8th క్వశ్చన్ చూద్దాం. సో హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్పోజల్ ఇన్కమ్. సో హియర్ ఆప్షన్ 1 వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్. సో హియర్ ఆప్షన్ 2 వచ్చేసి పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్స్. ఆప్షన్ 3 వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ లెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆప్షన్ 4 వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే డిస్పోజల్ ఇన్కమ్ అంటే డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనకి వచ్చే పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే. సో హియర్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీయంగా వచ్చింది డిస్పోజల్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంది ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే. రైట్. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సెస్ మాత్రమే. సో డిస్పోజల్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఉండదు. రైట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కన్సిడర్ చేయము. సో డిస్పోజల్ ఇన్కమ్ లో వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయంగా వచ్చిన ఇన్కమ్ మనం ఏమని పిలుస్తాం అంటే డిస్పోజల్ ఇన్కమ్ అని చెప్తా ఉంటాం. ఈ డిస్పోజల్ ఇన్కమ్ నే మనం ఏం చేయొచ్చు, ఈ డిస్పోజల్ ఇన్కమ్ ని కన్జంప్షన్ చేసుకోవచ్చు అండ్ అట్ సేమ్ టైం సేవింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సేవింగ్ కూడా చేయొచ్చు. సో అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే వచ్చే డిస్పోజల్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ తీసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ డిస్పోజల్ ఇన్కమ్. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కన్జంప్షన్ ప్లస్ సేవింగ్ చేస్తే మనకు వచ్చేది డిస్పోజల్ ఇన్కమ్. డిస్పోజల్ ఇన్కమ్ లో వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే కాన్సెప్టే లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ అంటుంది. సో కన్జంప్షన్ ఏం కావాలి, పర్సనల్ ఇన్కమ్ కన్జంప్షన్ అవుతుందా, కాదు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాదు. సో పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్. రైట్. సో వచ్చేసింది కన్జంప్షన్ ప్లస్ సేవింగ్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. థర్డ్ వన్ వచ్చేసింది పర్సనల్ ఇన్కమ్ లెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి అనే కాన్సెప్టే ఈ డిస్పోజల్ ఇన్కమ్ లో లేదు. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాదు. పర్సనల్ ఇన్కమ్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇక్కడ ఏం చేసిండు, ప్లస్ చేసిండు. కాబట్టి సో ఇయర్ ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. ఓన్లీ సో ఇయర్ ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అన్నట్టు. రైట్. సో ఇయర్ దిస్ ఇస్ ద 8th క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చేసింది 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 9th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకటి వచ్చేసేమో అసర్షన్ ఇచ్చాడు, రెండోది వచ్చేసి రీజనింగ్ ఇచ్చాడు అన్నట్టు. రైట్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి మనము సో ఇండియా, సో ఇయర్ ఇండియాది వచ్చేసి ఏంటంటే ఫర్ క్యాపిటా ఇన్కమ్. సో ఫర్ క్యాపిటా ఇన్కమ్. సో ఇయర్ ఫర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి ఇది యాజ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం వచ్చేసింది అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్ ఎంత ఉంది అంటే 1.72 lakhs ఉంది అన్నట్టు. ఓకే. సో ఇయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ 22-23 లో వచ్చేసి ఎంత ఉందంటే 1.72 lakh ఉంది. ఇది ఫస్ట్ వన్. అదే విధంగా వచ్చేసిందంటే 2020-2021 ఈ పీరియడ్ వచ్చేసింది కోవిడ్ పీరియడ్. ఈ కోవిడ్ పీరియడ్ లో వచ్చేసిందంటే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఎంత ఉంది అంటే -4% ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి -4 ఉందా. అదే విధంగా వచ్చేసి ఏంటంటే రియల్ జీడిపి. సో ఇయర్ రియల్ జీడిపి కూడా ఎంత ఉంది అంటే -6.6% ఉంది అన్నట్టు. అండ్ నామినల్ జీడిపి అదే విధంగా వచ్చేసి నామినల్ జీడిపి ఎంత ఉంది అంటే -3% ఉంది. అంటే ఈ కోవిడ్ పీరియడ్ అండ్ 2021 లో వచ్చేసి అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి అసర్షన్ చూద్దాము. ద ఫర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఆఫ్ ఇండియా ఇన్ 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ వాస్ మోర్ దెన్ 1.70 lakh rupees అన్నాడు. ఇక్కడ ఎంత అన్నాడు 1.72 కదా యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం వచ్చేసి. సో మనకి ఫర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 1.72 lakh అన్నాడు. ఇక్కడ మోర్ దెన్ 1.72 lakh అన్నాడు. కాబట్టి అసర్షన్ వచ్చేసి రైట్. రీజన్ ఒకసారి గమనిద్దాం. ద ఫర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఆఫ్ ఇండియా ఇన్ 2021 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అరౌండ్ 6%. ఎంత ఉంది మనకి -4% ఉంది. ఇక్కడ ఏమన్నాడు 6% అన్నాడు. కాబట్టి సో ఇయర్ రీజన్ వచ్చేసి రాంగ్. ఓన్లీ అసర్షన్ మాత్రమే రైట్. సో ఇయర్ అసర్షన్ ఈస్ ట్రూ. సో ఇయర్ రీజన్ వచ్చేసి ఫాల్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 3 వచ్చేసి మనకి రైట్. రైట్. ఇది 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. సో జనరల్ గా వచ్చేసి ఏంటంటే మనకి జీడిపిని ఎలా మెజర్ చేస్తాం అంటే జనరల్ గా వచ్చేసి 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే
ఇన్కమ్ మెథడ్, రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ మెథడ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేస్తాం, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, సో హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా? వన్ ఈజ్ సేవింగ్ మెథడ్. సో హియర్ అసలు సేవింగ్ మెథడ్ కాన్సెప్టే లేదు, రైట్. సో హియర్ ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్. అండ్ అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్, రైట్. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? జీడిపి క్యాలిక్యులేషన్ అంటే బీసీడీ వచ్చేసింది రైట్ ఆన్సర్, రైట్. సో హియర్ ఆప్షన్ 2 వచ్చేసి రైట్. సో ఇవి ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.